చూస్ కంట్రీ డిలైట్ లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ప్రకాష్ రెడ్డి గారు ఒక్క నిమిషం తమ తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రభుత్వము ఇతరుల మీద నిందేయడము, ఇదేదో అది జరిగింది ఇది జరిగింది తప్ప వేరేం లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి ఇళ్ల స్థలాల కేటాయింపు అదంతా జరిగి ఒక 3 సంవత్సరాల క్రితం అంటే ఐ థింక్ 2020-21 నుంచి ఇళ్ల నిర్మాణాలు స్టార్ట్ అయినాయి అనుకుంటాం మనము. అంటే 2022 నుంచి 24 వరకు మీరేం చేశారు, మీరెంత జమ చేశారు, మీకిచ్చిన కాంట్రాక్టులోనే మీరు ఎన్ని ఇళ్ళు పూర్తి చేశారు, అసలుకి మీ పరిస్థితి మీరు చెప్పండి. అంటే ఇంకా వాళ్ళు డబ్బులు జమ చేయలేదు, వాళ్ళు చేసిన తప్పుల్ని కప్పుపుచ్చుకుంటుంటే మీరు అసలు మీరింటి నిర్మాణాలు ఎంత చేశారు, ఏమి కథ, బిల్లులు రావాలని కోర్టుకైతే వెళ్ళారు మీరు. ఇంటి నిర్మాణాల పరిస్థితి ఏంటి? కొన్ని చూసే పునాదుల స్థాయి కూడా దాటలేదు కదా. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గంలోనే ఇల్లులు పూర్తి చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గంలో రాక్రీట్ సంస్థకు కేటాయించింది 4,940 ఇల్లు. ఎన్ని ఇల్లు పూర్తి చేశారు? దాదాపుగా 4,000 ఇళ్ల వరకు కూడా గోడలు నిర్మాణం పూర్తయినాయి. 2,500 ఇళ్ల వరకు కూడా స్లాబ్లు వేయడం కూడా జరిగింది. ఒక అనంతపురంలో కానీ పులివెందుల్లో కానీ ఒక 3 నెలలు లేదా 4 నెలలు పని పెండింగ్ ఉంది. జనవరి నుంచి కూడా ప్రభుత్వం పేమెంట్స్ ఇవ్వడం లేదు. జనవరి 16న ఒక సర్క్యులర్ ఇచ్చింది. అంటే బేస్మెంట్ లెవెల్కి సంబంధించినటువంటి పేమెంట్స్ 70,000 నుంచి 50,000 తగ్గిస్తా ఇచ్చింది. సో ఆ సర్క్యులర్లో ఏం చేస్తూ ఉందంటే యుఎల్బికి అంటే పట్టణాలకు సంబంధించి 1,80,000కే కంప్లీషన్ చూపిస్తూ ఉంది. అంటే 2,15,000 కాస్త 1,80,000 తగ్గించింది. అయితే ఏదైతే ఈ కాంట్రాక్టర్లు అందరూ కూడా ఒప్పందం చేసుకున్నప్పుడు 2,15,000 ఉండింది ఒక ఇంటి నిర్మాణానికి వాళ్ళు ఒప్పుకున్నది. సో దాన్ని 1,80,000 తగ్గించిన తర్వాత కాంట్రాక్టర్లు ఎవరు కూడా పనులు చేయడానికి ముందుకు రావట్లే. అదేవిధంగా బేస్మెంట్కి సంబంధించి 70,000 రూపాయలకు ఒప్పందం చేసుకున్నటువంటి ప్రభుత్వము లబ్ధిదారులతో కాంట్రాక్టర్కు ఒప్పందం చేయించింది. దాని తర్వాత ప్రభుత్వం జోక్యం చేసుకొని 70,000ని 50,000 చేసింది. అంటే దాని తర్వాత గోడల వరకు నిర్మాణం 1,20,000 ఉన్నది 1,10,000 చేసింది. కంప్లీషన్కి 2,15,000 ఉన్నది 1,80,000 చేసింది. అంటే రాష్ట్ర ప్రభుత్వము డబ్బులు ఇవ్వలేక ధరలు తగ్గించేసి, అంటే ఎస్టిమేట్ ఏదైతే అగ్రిమెంట్ అమౌంట్ ఉందో దాన్ని తగ్గించేసి దాదాపుగా 3.5 లక్షల మంది లబ్ధిదారుల జీవితాలతో చెలగాటమాడతారు. అంటే పెంచేసుకొని మీరు భోంచేశారు తప్పితాడు వన్య గురించి ఏమీ లేదు. తగ్గించి ప్రభుత్వాన్ని గాడిని పెట్టాలని కదా వాళ్ళ ఆలోచన. మాట్లాడినోడు ఎవడో వాడిని వచ్చి ఒక 5,000 ఇళ్ళు కట్టమను, నీకు ఇదే ఛాలెంజ్. నీకు పరిటాల సునీతకు చెప్తానా, నారా లోకేష్ చెప్తా, చంద్రబాబు నాయుడు చెప్తా, ఒక 5,000 ఇంట్లో వాళ్ళని కట్టమని చెప్పు. నేను మొన్న కూడా అనంతపురంలో ఒక ప్రెస్ మీట్లో చెప్తా వచ్చిన. నీకు రాక్రీట్ సంస్థ నిజమే మా బంధువుది, రాక్రీట్ సంస్థ పని చేయలేదంట అన్నారు. మాకు డబ్బులు రావాలని రాక్రీట్ సంస్థ కోర్టుకు పోయింది. డైరెక్టర్ కదా? నేను కాదు, లేదు, నేను రాక్రీట్ సంస్థకు సంబంధించిన పేమెంట్స్ 36,80,00,000 రావాలని ఆ సంస్థ కోర్టుకు పోయింది. మరి ఎందుకు కౌంటర్ ఫైల్ చేయడం లేదు ప్రభుత్వము దొడ్డిదారి ఎత్తుక్కుంటా ఉంది, తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. పని చేయాలనే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు. రాష్ట్ర ప్రభుత్వము 2.0 అనేసి 4 లక్షల రూపాయలతో ఇల్లు కడతామనేసి చెప్పుకున్నారే. 2025 మార్చి తర్వాత 4 లక్షల రూపాయలతో ఇల్లు ఇస్తామంటున్నారు. దానికోసం వెయిట్ చేస్తాను తప్ప జగనన్న కాలనీలు ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు 30 లక్షల పట్టాలు ఇచ్చారో, అందులో 21 లక్షల ఇల్లు శాంక్షన్ చేయించారో అవి పూర్తి చేయాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు, ఈ చిత్తశుద్ధి లేదు. 32,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు తెస్తే దానికి 14,000 కోట్ల రూపాయలు జమ చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చినాక 1,400 కాదు 140 కోట్ల రూపాయలు కూడా జమ చేయలేదు. అంటే దీని మీద పూర్తిగా శీతకన్ను వేసినారు. ఎందుకంటే ఈ నిర్మాణం పూర్తి అయితే జగనన్న కాలనీలు అంటారు కానీ పేరు మార్చిన ఎన్టీఆర్ కాలనీలు అనేది. చాలా చక్కగా చెప్పారు మీరు. ఇదే ఈరోజు మీకు అదే క్షవరమైన వివరం తెలుస్తుంది అంటారు చాలాసార్లు నేను వాడుతున్న ఈ పదాన్ని. టిడ్కో ఇల్లు వాళ్ళు పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంటే వాటిని నాశనం చేసింది ఎవరు చెప్పండి? 5 ఏళ్ల పాటు లబ్ధిదారులకు తొండలు గుడ్లు పెట్టే పరిస్థితికి తీసుకొచ్చారు, తయారు చేశారు. మీరు దొంగతనాలు చేసి దాన్ని అంతా మేము మోసుకోవాలంటే అవుతుంది. అంటే మీరేమన్నా చేశారా జగనన్న కాలనీలలో? వినండి చెప్పని స్థలము కొనుగోలు మట్టి పనుల వరకు మొత్తం స్కాములే. నువ్వే చంద్రబాబు నాయుడు అయినవే, నన్ను చెప్పనియండి. టిడ్కో ఇల్లు 2,000 రూపాయలు స్క్వేర్ ఫీట్ కి కలెక్షన్ చేసినారు. 2,000 రూపాయలు దాంట్లో కేంద్ర ప్రభుత్వం 1.5 లక్ష ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 1.5 లక్ష ఇవ్వాలా. లబ్ధిదారు నుంచి 3,25,000 తీసుకున్నారు. లబ్ధిదారులను వాళ్ళని దోపిడీ చేసింది తెలుగుదేశం ప్రభుత్వం 2014-19లో. దాదాపు నాకు తెలిసి 5 లక్షల టిడ్కో ఇళ్ల నిర్మాణంలో మొత్తం అవినీతే. షాపూర్జీ, పాలంజీ, ఎల్ఎన్టీ, కేఎంవి
మొత్తం చంద్రబాబు కొత్త సంస్థలు అమరావతిలో పనిచేసిన సంస్థలు, కుప్పంలో పనిచేసిన సంస్థలు అన్నిటి కూడా టిడ్కో ఇల్లు ఇచ్చారు. నేను ఒక పార్లమెంట్ సభ్యుడిని అడిగా, అన్న మేము 660 రూపాయలు అంటే 1,80,000కి ఇల్లు కట్టడానికి కాంట్రాక్టర్లను తెచ్చి పెట్టినామే, మరి 2,000 రూపాయలు టిడ్కో ఇళ్లకు ఇచ్చినారు కదా, ఇక్కడ 660 రూపాయలని వాళ్ళు సంతోషంగా మాకు 5% మిగులుతుందనేసి మేస్త్రీలు మాట్లాడుతూ ఉన్నారు. మళ్ళీ 2,000 రూపాయలు టిడ్కో ఇళ్లలో ఎంత మిగులుతా ఉంటుంది, చంద్రబాబు ఎంత తినింటాడు అంటే ఆ ఎంపీ ఏమన్నాడు తెలిసిన, చంద్రబాబుకు మత్యాడుంది, ఈ కాంట్రాక్టర్లంతా పోయి ఇది ఆస్ట్రేలియన్ టెక్నాలజీ, షీర్వాల్ టెక్నాలజీ, దీంట్లో ఏం మిగలదు అని 3% ఒప్పించినారు అని చెప్పినాడు. ఇది దాని పరిస్థితి. కాంట్రాక్టర్ల దోపిడీకి చంద్రబాబు ప్రభుత్వం ఆ రోజు కానీ ఈ రోజు కానీ అది ఒక ప్లాట్ఫామ్. సరే, వాళ్ళ సొంత పెద్దోళ్ళ ప్రభుత్వము చంద్రబాబు ప్రభుత్వం, పేదోళ్ళ ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.